చాయ నమః. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ సమీపంలో వృద్ధులైన 4 కృష్ణ భక్తులు ఉండేవారు. వృత్తిరీత్యా వంటవారు. వృద్ధాప్యం కారణంగా వంట చేయలేని స్థితి ఏర్పడి పూట గడవటం కూడా కష్టంగా మారింది వారికి. ఒకానొక సమయంలో పక్క ఊరిలో జరిగే ఉత్సవానికి ఏకంగా 1000 గుండిగల అన్నము, ఇంకా వివిధ రకాల వంటలు చేయటానికై అనుభవజ్ఞులైన వంటవారి కోసం వెతుకుతున్నారు అని వీరికి తెలిసింది. ఆ పని వారికి అప్పచెప్పమని ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆ యజమాని వారిని కాదనలేక వారికే వంట చేసే అవకాశాన్ని ఇప్పించాడు. తాము నమ్ముకున్న కృష్ణునిపైనే భారమంతా వేసి మరుసటి రోజు వంట చేయటానికి బయలుదేరారు ఆ 4. ఆశ్చర్యంగా వారికి దారిలో ఎప్పటినుంచో పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు కనిపించి, తాతయ్య, నేను మీకు వంటలో సహాయం చేయటానికే వచ్చాను, నన్ను మీతో తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. సరైన సమయంలో ఈ బాలుడి రాక కృష్ణుని దయగా భావించి సంతోషంతో ఆ పిల్లవాడిని తీసుకుని తక్షణమే బయలుదేరి వెళ్ళి ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వంట పని మొదలుపెట్టారు. ఆశ్చర్యంగా మొత్తం వంటంతా ఆ పిల్లవాడు ఒక్కడే చకచకా పూర్తి చేసేసి, నేను త్వరగా గురువాయూర్ చేరుకోవాలి తాతగారు, అక్కడ నా కోసం ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు అని అంటూ వెళ్ళిపోయాడు. అన్ని వంటలు సరైన సమయానికి సిద్ధమవ్వటమే కాకుండా ఎంతో రుచిగా ఉండటం చూసి ఆ యజమాని ఆ 4 ప్రశంసిస్తూ తగిన పారితోషకం ఇచ్చి సత్కరించాడు. వారు ఆ ఆనందంలో నాగోరీని మర్చిపోయి పారితోషకాన్ని 4 సమానంగా పంచుకుని దారిలో ఉన్న గురువాయూర్ కృష్ణుని దర్శించుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి 4 ఒకేసారి కృష్ణుడు కలలో కనిపించి, తాతయ్య, నా చేత పని అంతా చేయించుకుని నాకు రావాల్సిన భాగం మాత్రం నాకు ఇవ్వకపోవటం మీకు న్యాయంగా అనిపిస్తుందా చెప్పండి అని అడిగి అదృశ్యమైపోయాడు. నాగోరీలా వచ్చి వారికి ఇంత సహాయం చేసింది ఆ చిన్న కృష్ణుడే అని అర్థం చేసుకున్న ఆ 4 పులకించిపోతూ తక్షణమే గురువాయూర్ చేరుకుని వారికొచ్చిన పారితోషకంలో ఒక భాగాన్ని స్వామికి భక్తితో సమర్పించుకున్నారు. ఇప్పటికీ ఈ లీలను తలుచుకుంటూ గురువాయూర్లో స్వామికి 1000 గుండిగల నైవేద్యాన్ని సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, అక్కడ వంటవారు కూడా వారి సంపాదనలో ఒక వంతుని కృష్ణుడికి సమర్పించటం విశేషం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.